రెస్పెక్టెడ్ హెచ్ఎం సార్, మరి మాజీ సర్పంచ్ గారు, మరి అమ్మ కమిటీ మెంబర్స్, బీడీసీ మెంబర్స్ అండ్ గ్రామ పెద్దలు, యూత్ ఎవరున్నా కూడా, అలాగే నాతో పనిచేస్తున్నటువంటి నా తోటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనమందరం కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం, అవునా గర్ల్స్ అండ్ బాయ్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే? వి గాట్ ఓకే, వెరీ గుడ్. మరి ఎందరో పోరాటం చేశారు, ఎందరో స్వాతంత్ర గురించి పోరాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ యొక్క పోరాటం ఫలితంగా ఈరోజు మనమందరం కూడా స్వతంత్రంగా జీవిస్తున్నాం, అవునా? సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో కమింగ్ టు అవర్ స్కూల్ సార్, మరి మధు చెప్పినట్టు కొన్ని విషయాలు స్కూల్ గురించి చెప్పాలి అంటే హెచ్ఎం సార్ గారు కానీ మా మిగతా స్టాఫ్ కానీ అందరం కూడా పిల్లల గురించి చాలా తాపత్రయపడుతున్నాం. ఎట్లా అంటే ఇంట్లో పిల్లల గురించి ఎలా ఆలోచిస్తామో అదే విధంగా ఆలోచిస్తామన్నమాట. ప్రతి ఒక్కరు, నేను చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు మా పిల్లలు అని చెప్పి చదువులో కానీ సాంస్కృతిక కార్యక్రమాలే కానీ ఎటువంటి దాంట్లోనైనా కూడా వాళ్ళు ముందు ఉండాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము. మరి కొన్ని విషయాలు మేడం గారు కూడా చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేము స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు స్కూల్లోకి రావడము, స్కూల్ని పాడు చేయడము, అట్లాగే ఆడుకోవడానికి వచ్చి సీసీ కెమెరాలు పగలగొట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో మ్యాక్సిమం అంటే మా స్కూల్ స్ట్రెంత్ ఎట్ ప్రజెంట్ 206 అనుకుంటా, 206 అయింది. సో ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో గత 7 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఈ స్కూల్ స్ట్రెంత్ 330 వరకు ఉండేది. ప్రతి క్లాస్ కూడా నిండుగా ఉండేది, ఫుల్ స్ట్రెంత్ 50 to 60 మెంబర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా సిరిపూర్ నుంచి వచ్చేవాళ్ళు, న్యాల్కల్ నుంచి వచ్చేవాళ్ళు. హాస్టల్ పిల్లలు చాలా తక్కువ ఉండే. కానీ గ్రాడ్యువల్గా ఏమైంది అంటే హాస్టల్ నుంచి వచ్చేటువంటి స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది. సో ఎట్ ప్రజెంట్ దిస్ అకాడమిక్ ఇయర్ ఏమైంది అంటే హాస్టల్ స్ట్రెంత్ పడిపోయింది మొత్తం. లాస్ట్ ఇయర్ అబౌవ్ 115, 117 ఫ్రమ్ హాస్టల్లే వచ్చేవారు. సో మన గత 10th క్లాస్ రిజల్ట్ కూడా చూసినట్టయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఆ జైల్ సింగ్ అనే అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వాడికి 512 మార్క్స్ వచ్చినాయి. మన ఊరు నుంచి అంటే న్యాల్కల్ విలేజ్ నుంచి ఒక్క అమ్మాయికి వచ్చింది, లాక్షణ్య అని. ఆ అమ్మాయికి కూడా 487, ఓన్లీ 2 మార్క్స్ తోటి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ విషయం నేను చెప్పినప్పుడు ఉమాపతిరావు సార్ గారు ఆ అమ్మాయికి కూడా ఇద్దామని చెప్పి 3 ప్రైజులు నా కోరిక మేరకు ఇచ్చారనమాట. సో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ 2 కూడా హాస్టల్ అబ్బాయిలకే వచ్చింది. సో చదువులో అందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. ఈ సంవత్సరం బ్యాచ్లో కూడా మంచి చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. కాకపోతే నా యొక్క విన్నపం తల్లిదండ్రులకి ఏంటి అంటే మీరు మీ యొక్క పిల్లలు చేసేటువంటి పనులపైన కొంచెం శ్రద్ధ వహించండి. వారు ఏం చేస్తున్నారు, వారికి మరి చదువుకోవడానికి సమయం ఇస్తున్నారా, మీరు పనులే చెప్తున్నారా, మరి ఫోన్లలో లీనమైపోయి ఉన్నారా, ఇవన్నీ కూడా గమనిస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆ వీడీసీ వాళ్ళు కానీ మరి యూత్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా పాఠశాల తరపున నా విన్నపం ఏమిటి అంటే కొంచెం ఈ బడి అంటే గుడితో సమానం, అవునా కాదా? ఈ గుడి లాంటి బడిని పవిత్రంగా ఉంచుదాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీన్ని తాగడానికి కూర్చోవడం, మరి అంత టాయిలెట్ వెళ్ళడం, చాలా అంటే గలీజ్ పనులు చేస్తున్నారనమాట. అటువంటి పనులు జరపకుండా ఎవరన్నా మీ దృష్టిలో, విలేజర్స్ దృష్టిలో కానీ యూత్ దృష్టిలో కానీ మరి మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వస్తే కొంచెం శ్రద్ధ వహించి ఈ పాఠశాలని రక్షించుకుందాం. ముందు ఎట్లా అయిపోతుంది విద్యా వ్యవస్థ ఎట్లా అవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే చాలా విలువ ఉంది. ఎక్కడైనా సీట్ రావడం కానీ మీరు కూడా న్యూస్లో చూసే ఉంటారు. సో
ఈ యొక్క విషయం గురించి మీరు కూడా తక్కిన మీ గ్రామ పెద్దలతో కానీ చర్చించి మరి కొన్ని నిర్ణయాలు తీసుకొని అంటే లోపలికి ఎవరు ప్రవేశించకుండా కొద్దిగా కంచె లాంటిది ఏర్పాటు చేస్తే, అట్లానే ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్లో 67 మెంబర్స్ ఉన్నారు, 68 మెంబర్స్ ఉన్నారు. ఒక అబ్బాయి వచ్చేవాడు ఉన్నాడు. సో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మీరు ఒక్కొక్క క్లాస్ చూస్తే ఓన్లీ 10thలోనే అట్లా ఉంది, 9thలో 48, మిగతా క్లాసెస్లో తక్కువ ఉంది. అంటే 6th 7th ఇప్పుడు ఇందాక మధు చెప్పినట్టు మన ఊరు నుంచి అంటే న్యాల్కల్ విలేజ్లో ఉన్న ఈ స్కూల్కి మన ఊరు నుంచి నెక్స్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ పెంచడానికి అందరూ కూడా ట్రై చేయాలని చెప్పి, మరి పాత స్టూడెంట్సే కావచ్చు, ఏదన్నా మీరు డెవలప్మెంట్ కోసం కూడా మీరు ముందు వచ్చి ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అట్లనే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని, ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయ బృందానికి కూడా మీకోసం కష్టపడుతున్నటువంటి మా అందరికీ కూడా మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.